అందరికీ నిజం చెప్పేసిన దశరథ జోష్నని అరెస్టు చేయించి పారిజాతానికి దిమ్మతిరికి షాక్ ఇచ్చిన సుమిత్ర. మరి సుమిత్ర అసలు పారిజాతానికి ఏం షాక్ ఇచ్చింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పారిజాతం అయితే ఇక తన కొడుకు ఇచ్చిన వాటర్ తాగి స్పృహ కోల్పోతుంది. స్పృహలోకి వచ్చేసరికి అక్కడ ఆపరేషన్స్ కూడా అయిపోతాయి. తను అయోమయంగా మాట్లాడుతూ ఉంటే శివనారాయణకి అయితే ఏమీ అర్థం కాదు. జోష్నని బయటికి తీసుకొచ్చిన తర్వాత తనకేమైందో అర్థం కాక తనకి నిజంగానే ఆపరేషన్ జరిగిందో లేదో తెలియని పరిస్థితిలో ఉండిపోతుంది జోష్న. కానీ డాక్టర్ అయితే నీకు ఆపరేషన్ జరిగింది అని చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో నాకే తెలియడం లేదని చెప్పి జోష్న ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే దశరథ సుమిత్ర ఆపరేషన్ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా పూర్తయింది. సుమిత్ర ప్రాణాలతో బయటపడింది. అంతా జోష్న పుణ్యమే. అవును అవును, అంతా జోష్న పుణ్యమే సార్. జోష్న ఉండబట్టే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి దాస్ అంటూ ఉంటాడు. అవును నాన్న, అంతా జోష్న కారణంగానే జరుగుతుంది. జోష్న నిజంగా చాలా గ్రేట్ కదా అని చెప్పేసి దశరథ కూడా శివనారాయణతో అంటూ ఉంటాడు. ఇక అలా సుమిత్ర కోలుకుంటుంది. ఇంకా అందరూ కూడా ఇంటికి డిశ్చార్జ్ చేస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈలోగా ఇక్కడ కాంచన అలాగే శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది? అయితే ఇక నాకు మనవరాలు లేనట్టేనా? దీపకు ఆపరేషన్ జరిగింది అంటే కడుపులో బిడ్డని దీప తీయించేసుకుందనే కదా. ఎందుకు ఎందుకు ఇంత ద్రోహం చేసింది దీప? అసలు ఎందుకు ఇలాంటి పని చేసింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది కాంచన అయితే. దీప, ఇప్పుడు అమ్మ నిన్ను ఎన్నో రకాలుగా మాటలు అంటూ ఉంటుంది. ఈ విషయంలో నువ్వు బాధపడద్దు. మనం ఇక మంచే చేశాం కాబట్టి అత్త రూపంలో మన బిడ్డ మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అవును బావా, నేనైతే ఆలోచించను. అమ్మ కోలుకుంది కాబట్టి కాస్త సంతోషంగానే ఉంది. కడుపులో బిడ్డని ఇక నేను కనలేకపోయానని, అత్త కోరిక శౌర్య కోరిక తీర్చలేకపోయానని బాధ ఉన్న అమ్మ విషయంలో మాత్రం హ్యాపీగానే ఉన్నాను. కానీ నువ్వు బిడ్డని కోల్పోయినందుకు బాధగా లేవా అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది. అదంతా ఇప్పుడు ఎందుకు దీప? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆ విషయం గురించి ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి కార్తీక్ దీపతో చెప్తూ ఉంటాడు. నువ్వెంతగా మాట్లాడినా నీ మనసులో బాధ ఉందని నాకు తెలుసు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయరాల్లా ఉండిపోయాను నీ ముందు. నన్ను క్షమించు బావా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. దీప, నువ్వు నేను ఇష్టపడే చేశాం. నువ్వు ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. నీకు సుమిత్ర అత్త తల్లి అయితే నాకు కూడా తల్లి లాంటిదే. మేనత్తైనా మా అమ్మకి బాలేనప్పుడు నన్ను తల్లిగానే తను ఎంతో బాగా చూసుకుంది. అలాంటి తల్లి కోసమే నేను కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇందులో ఒకరికొకరు క్షమించుకోవాల్సింది. ఒకరి కోసం ఒకరు చేసిన తప్పులు ఏమీ లేవు కాబట్టి ఇంకే విషయాన్ని ఆలోచించుకో అని చెప్పేసి దీపక్ అయితే కార్తీక్ చెప్తూ ఉంటాడు. అలా ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. కార్తీక్ అని చెప్పేసి కాంచన పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది? ఏంట్రా ఇక అంతేనా అని చెప్పేసి అడుగుతుండగానే, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నీకు చెప్పే కదా ఇదంతా చేశాము. చెప్పి చెయ్యలేదురా. మీరు చేసిన తర్వాత నాకు తెలిసింది. కానీ నేను చెప్పినా మీరు ఆ మాట వినలేదు. అసలు దీప ఎందుకు ఇంత ద్రోహం చేసింది? నీకు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేసింది? అంటే శౌర్య మాత్రమే తనకి కన్నబిడ్డ, తన కడుపులో పెరుగుతుంది. తను కనే బిడ్డ కాదా? ఎందుకు బిడ్డకి అన్యాయం చేసి బిడ్డని మొదట్లోనే పెరగకుండా ఇక అంత పాపం చేసి బిడ్డని తీయించేసుకుంది? ఇక ఈ టాపిక్ వదిలేయమ్మా. నాకు విని విసుగొచ్చేస్తుంది. ఇక వినలేను నేను. నీకు విసుగొస్తుందేమోరా. నాకు బాధ కోపం రెండూ వస్తున్నాయి. అసలు ఈ ఇంట్లో నేను ఎందుకు ఉంటున్నానో నాకే అర్థం కావడం లేదు. నా మాటకి విలువ లేదు, నాకంటూ ఉనికి లేదు. కానీ ఏం చేయను? నిస్సహాయురాల్ని, భర్త వదిలేసిన భార్యని, అలాగే కాళ్ళు లేని ఆడదాన్ని. ఎక్కడికి వెళ్ళలేను. అందుకే ఇక నేను ఇక్కడ
శవంలా మిగిలిపోయాను అని చెప్పేసి కాంచన మాట్లాడుతుంటుంది. అమ్మా, హేరా, బాధ కలుగుతుందా? ఆ రోజు నా మీద ఒట్టేసి చెప్పరా అంటే కనీసం నువ్వు మాట కూడా చెప్పలేదు. నువ్వు మాట దాటేసి నీ భార్యను వెనకేసుకుని వచ్చావే తప్ప నాకు మాట ఇవ్వడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. నీ భార్య నువ్వు ఇద్దరూ కలిసి నాకు మాటిచ్చారు, కడుపులో బిడ్డని కాపాడుకుంటామని. కానీ నాకిచ్చిన మాటని ఎంతో కాలం నిలపకుండానే కడుపులో బిడ్డని ఇద్దరు ఇష్టపడే ఆ బిడ్డని కడుపులోనే చంపేశారు. ఇంత పాపాన్ని ఎందుకు మూట కట్టుకున్నారో, ఎప్పుడు అందరి మంచి కోరుకుని అందరినీ సంతోషంగా చూసుకోవాలని, కుటుంబాలు కలుసుంటే చూడాలి అనుకునే నువ్వు దీప అసలు ఎందుకు ఇలాంటి పాపం చేశారో ఇప్పటికీ కూడా మాకు అర్థం కావడం లేదు అంటే, అర్థం కావలసిన సమయం వచ్చినప్పుడు, నిజాలు తెలియవలసిన సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతట అవే తెలుస్తాయి. ఇక ముందు మీకు నిజాలే తెలుస్తాయి. ఇక నుంచి అబద్ధాలు వినిపించవు. కాకపోతే కాస్త ఓపిక పట్టాలి. ఇప్పుడే కదా మొదలయ్యింది అసలు కదా. ఇక నుంచి అన్ని నిజాలు తెలుసుకుంటావమ్మా. ఆ రోజు మేము చేసింది తప్పో ఒప్పో నువ్వే చెప్తావు అని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇంకా నిజాలేమున్నాయి, అసలు తెలియవలసిన అంత పెద్ద రహస్యాలు ఏమున్నాయి, తప్పో ఒప్పో ఇంక తెలుసుకుని మాత్రం నేనేం చేయగలను అని చెప్పేసి కాంచన బాధపడుతూ ఉంటుంది. సుమిత్రని ఇంటికి తీసుకువెళ్తాడు దశరథ. తీసుకువెళ్ళిన తర్వాత, సుమిత్ర ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, బాగానే ఉందండి, ఇంక నాకేం పర్వాలేదు. నా కూతురు నన్ను కాపాడింది. నేను నా కూతురికి జన్మనిస్తే అది నాకు పునర్జన్మనిచ్చింది. నిజంగా నా అంత అదృష్టవంతురాలు ఎవరుంటారు అని చెప్పేసి సుమిత్ర జోష్న గురించి చెప్తూ తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇక నాకు ఎలాంటి గండం లేదు, నా కూతురు పెళ్ళిని నేను సంతోషంగా చూసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటే, ఆపరేషన్ జరిగిన దగ్గర నుంచి నువ్వు ఎందుకు అలా ఉన్నావు? అయినా నువ్వు నా మనవరాలువే కాదు కదా, ఆపరేషన్ జరిగిపోయింది. ఇక మీ అమ్మని నువ్వు కాపాడుకున్నావు. ఇప్పటికి నాకు పూర్తి క్లారిటీ వచ్చింది, నేను నీ మనవరాలనే. ఇక నువ్వు నన్ను నమ్మాలి అని చెప్పి నువ్వు అరుస్తూ ఉంటే నిజమే అనుకున్నాను. ఆపరేషన్ టైంలో ఏదో మిరాకులు జరుగుతుంది, అసలు ఏం జరిగిపోతుందో నిజం బయటపడుతుంది అంటే నిజంగానే ఆశపడ్డాను. కానీ చివరకు నువ్వు మీ అమ్మని బాగానే కాపాడుకున్నావే. నేను మాత్రం నిలుపున మోసపోయాను. నా మనవరాల్ని నా చేతులతో నేనే అనాథని చేసి ఒంటరిదాన్ని చేశాను. నా కొడుకు దాసు దగ్గర ఉన్న నా మనవరాలు సంతోషంగా నా కళ్ళ ముందు ఉండేది. కానీ ఈరోజు కళ్ళ ముందే లేకుండా అసలు నా మనవరాలు ఉందో లేదో అయోమయం పరిస్థితిలో బతకవలసి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. నీకు పిచ్చి పట్టింది గ్రాని, పిచ్చి పట్టింది నాకు కాదు. కళ్ళ ముందు ఇంత జరిగిన తర్వాత కూడా నిజాన్ని నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావో నాకు తెలియడం లేదు. నిన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు. నీకు ఆపరేషన్ జరిగిందని డాక్టరు మా అందరికీ చెప్పింది. అలాంటప్పుడు కూడా నువ్వు ఇంకా నమ్మడం లేదంటే ఇంకేం సాక్ష్యాలు కనిపిస్తున్నాయి? ఆ రోజు ఆపరేషన్ థియేటర్లో నన్ను తీసుకోవడం తర్వాత నాకు ఏదో ఇంజెక్షన్ చేశారు. నాకు బాగా మత్తు అయితే ఎక్కింది. అదే ఆపరేషన్ థియేటర్లోకి దీప కూడా వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? దీప ఎందుకు వస్తుంది? అయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇంకా ఇంజెక్షన్ మత్తు దిగినట్టు లేదు నీకు. నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకా నాతో ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించకు. ఇంతకాలం నా మనవరాలివి అనుకున్నాను కాబట్టి ప్రతి విషయంలో నీకు సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఇక నుంచి నా ప్రయత్నం, నా ఎదురు చూపులు అన్నీ కూడా నా మనవరాలు కోసమే. నా మనవరాలు ఎక్కడుందో వెతుక్కొని తీసుకొస్తాను. అప్పుడు కదా మీ అందరికీ నేను ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను అని చెప్పేసి పారిజాతమైతే అంటూ ఉంటుంది. ఏం జరుగుతుందో అర్థం కాక నేనే అయోమయంలో ఉన్నాను అంటే నాకన్నా అయోమయంలో కనిపిస్తుంది. అసలు దీప దగ్గర ఉండమంటే అక్కడ ఉండకుండా వెళ్ళిపోయి కథని మొత్తం మార్చేసి ఇప్పుడు తన మనవరాలు అంటూ ఎవరి కోసమో ఎదురు చూస్తుంది గ్రాని. ఈ గ్రానికి ఏమైందో కూడా తెలియడం లేదు. అలా అని దీప అసలు వారసురాలన్న నిజం బయట పెడితే ఏదో సమయంలో నోరు జారి నిజాన్ని చెప్పేస్తుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది జోష్నైతే. ఇక కార్తీక్
తన తల్లి గురించి, దీప గురించి, దీప కడుపులో బిడ్డ గురించి ఇవన్నీ తలుచుకుంటూ అసలు నేనేం చేశానో, నా కళ్ళ ముందు ఏం జరిగిందో అంతా అయోమయంలో ఉన్నాను. శౌర్యకి మాటిచ్చాను, నీ చెల్లెలు వస్తుంది, నువ్వు నీ చెల్లెలతో ఆడుకోవచ్చని. నేను అమ్మకిచ్చిన మాటని, శౌర్యకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. ఈ మాట కన్నా మన కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణాలతో ఉండటమే ముఖ్యమనుకున్నాను. కళ్ళ ముందు మనిషి చనిపోతూ ఉంటే చూస్తూ ఎవ్వరు ఉండలేరు. అందుకే నేను అత్త ప్రాణాలనే కోరుకున్నాను అని చెప్పేసి కార్తీక్ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈలోగా సుమిత్ర దశరథ్తో మాట్లాడుతూ ఉంటుంది. సుమిత్ర, రెస్ట్ తీసుకో, ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి, ఇంకా నాకు అంతా బాగానే ఉంది అని చెప్పి సుమిత్ర అంటూ ఉండగానే శివనారాయణ అక్కడికైతే వస్తాడు. ఏరా దశరథ, ఇప్పుడు సుమిత్రకి ఎలా ఉంది? బాగానే ఉంది నాన్న, చూడండి ఎంత హ్యాపీగా కనిపిస్తుందో. ఇక తనకి ఆపరేషన్ జరిగింది, తను కోలుకుంది అని సుమిత్ర చాలా సంతోషంగా ఉంది. దీనికోసమే కదరా మనమంతా ఎదురు చూసింది. సుమిత్ర మళ్ళీ మన ఇంట్లో లక్ష్మీదేవిలా తిరగాలనే కదా ఇన్ని రోజులుగా మనం బాధపడింది. సుమిత్రని జోష్న కాపాడింది. ఇక సుమిత్రకి ఎలాంటి ప్రమాదం ఉండదు. సుమిత్ర సంతోషంగా ఉంటుంది, పూర్ణ ఆయుష్తో ఇక జీవితం అంతా సంతోషంగా బ్రతుకుతావమ్మా. ఇక నువ్వు టెన్షన్ పడిన అవసరం లేదు. నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఇక నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయని చెప్పేసి శివనారాయణ అయితే వెళ్ళిపోతాడు. అవునండి, ఇక నుంచి మనం ప్రయత్నించవలసింది ముందు జోష్నకి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. జోష్న పెళ్ళి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నా కూతురు పెళ్లి చూడాలనే నా కళ నెరవేరుతుంది. నా కూతురు కోసమే నేను మృత్యుంజయురాలయ్యాను అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏ కూతురు కోసం అసలు ఏం కలలు కంటున్నావో నీకు అర్థమవుతుందా? అదేంటండి, మన కూతురు కోసమే కలలు కంటున్నాను. మన కూతురు జోష్న కోసమే కదా మనం ఇదంతా చేస్తుంది. దానికోసమే మనం బ్రతుకుతున్నాం. మనకున్నది ఒక్కగానొక్క బిడ్డే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఒక్కగానొక్క బిడ్డేంటి, నిజమే మనకున్నది ఒక్కరితే, కానీ అది జోష్న కాదు. ఏం మాట్లాడుతున్నారు? అవును, జోష్న కాదు. జోష్న కాకపోతే ఇంకెవరు? జోష్నే కదా మన కన్నబిడ్డ. నిజమే, నేను నీలాగే భ్రమపడ్డాను. ఇంతకాలం మాయలో ఉన్నానని, మోసం చేశారని, మన కుటుంబానికి ద్రోహం జరిగింది, మన బిడ్డని మనకి కాకుండా చేయడానికి ప్రయత్నించారని ఇన్నేళ్లుగా నేను తెలుసుకోలేకపోయాను. ఆ నిజం తెలుసుకునేసరికి ఇక చాలా సమయం పట్టింది. అలాగే మన ఇంట్లో, మన ఒంట్లో, అలాగే మన చుట్టూ ఎన్నో మార్పులు వచ్చేశాయి. మన కళ్ళ ముందు మనం పెంచాము అనుకున్న బిడ్డే మన ప్రాణాలు తీయడానికి, మన వంశాంకురాల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఏం మాట్లాడుతున్నారో, మీరు మాట్లాడే మాటలేంటో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. మన కూతురు జోష్న కదా? జోష్న కాదు. అసలు నీకు బోన్ మేరో ఇచ్చి నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? జోష్న. జోష్న కాదు, దీప. ఏంటండి, దీప నన్ను కాపాడమేంటి? రక్తం పంచుకు పుట్టిన బిడ్డే కదా కాపాడాలని డాక్టర్ చెప్పింది. జోష్న కాకుండా దీప ఎలా కాపాడుతుంది? దీప నాకేమవుతుందని దీప నన్ను కాపాడుతుంది. దీపే మన కన్న బిడ్డ కాబట్టి జోష్న కేవలం మనం పెంచిన బిడ్డ మాత్రమే. ఏంటి, దీప మన కన్న బిడ్డ, జోష్న పెంచిన బిడ్డ? అదిలా జరిగింది నా కళ్ళ ముందే కదా. నా కూతురు పెరిగింది, పెంచిన బిడ్డ అంటారేంటి? పురుట్లో నా బిడ్డని నా దగ్గరికి ఇచ్చి నన్ను చూడమంది కూడా మీరే కదా అని చెప్పి అంటూ ఉండిగానే, అప్పుడే మనకి అన్యాయం జరిగింది. మన బిడ్డని మార్చేసి ఇక వాళ్ళ వారసురాల్ని మన ఇంటి వారసురాల్ని చేసి మన వారసురాల్ని అనాథలా బ్రతికేలా చేసింది ఎవరు? ఇంకెవరు? పారిజాతం పిన్ని. పారిజాతం పిన్ని మా నాన్న మీద ఉన్న పగతో ఇదంతా చేసింది. నాన్న మీద తనకి ద్వేషం, ఎందుకంటే దాసుని తన భార్యని నాన్న అసహించుకుంటూ దూరంగా గెంటేశారని, తన కొడుక్కి అన్యాయం జరిగిందని చెప్పి నాన్న మీద ద్వేషాన్ని పెంచుకొని, ఆ ద్వేషం కారణంగానే తన మనవరాల్ని ఇంటి వారసురాల్ని చెయ్యాలని, ఈ ఇంటి వారసురాల్ని అనాథని చెయ్యాలని తను ప్రయత్నించింది. అసలు తన ఆలోచన చంపేయాలని. కానీ ఇక్కడ పనిచేసిన సైదులు తనని చంపకుండా బస్టాండ్లో వదిలేశాడు. అప్పుడే
ఇక తనని పెంచిన తండ్రి తీసుకుని వెళ్ళి తనని కన్న తండ్రిలా అపురూపంగా చూసుకున్నాడు అని చెప్పనేసరికి ఒకసారి షాక్ అయిపోతుంది. ఇక సుమిత్ర అయితే మీరేం చెప్తున్నారో నాకు అసలు కొంచెం కూడా అర్థం కావడం లేదు. నేను చెప్పింది ఇప్పటి వరకు నిజమే సుమిత్ర. దీపే మన కన్న బిడ్డ. నీకు బోన్ మేరో ఇచ్చి కాపాడుకుంది. దీప కడుపులో బిడ్డని త్యాగం చేసి మరీ నిన్ను కాపాడుకుంది. ఈ నిజం నాకు కొంతకాలం క్రితమే తెలిసింది. నాకు కూడా ఈ మధ్యకాలంలోనే ఈ నిజం దాసు అలాగే కార్తీకు చెప్పారని చెప్పనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది సుమిత్ర. అంతేకాదు మన బిడ్డ దీప అని జోష్నకి తెలుసు. దీపని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది జోష్న. ఎందుకంటే ఈ ఇంటి వారసురాలుగా దీప ఉంటే ఇక తను దాసు కూతురుగా బ్రతకాలి. ఇంతకాలం ఐశ్వర్యంలో బ్రతికిన తను దాసు కూతురులా బ్రతకలేనని చెప్పేసి ఎలాగైనా సరే ఈ ఇంటి వారసత్వం తనకే దక్కాలని ఇదంతా చేసింది అని చెప్పేసి జోష్న గురించి పారిజాతం గురించి మొత్తం అన్ని నిజాలు బయట పెట్టేస్తాడు. ఇక దశరథ అలా నిజం బయట పెట్టేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది సుమిత్ర. అలా షాక్ అయిన సుమిత్ర అత్తయ్య గారు అంటూ గట్టిగా అరుచుకుంటూ కిందికైతే వస్తుంది. ఏమైంది? ఏం జరిగింది? అసలు ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఆపరేషన్ అయిన మనిషివి కదా, అంత గట్టిగా అరవకూడదు. నాకు జరిగిన అన్యాయానికి నాకు జరిగిన ఆపరేషన్ గురించి కూడా నేను మర్చిపోయాను. ఇంత మోసం చేస్తారా? నా కన్న బిడ్డని రోడ్డున అనాథని చేసి మీ వారసురాల్ని నా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ అందరం ఎక్కిస్తారా? పైగా మీ వారసురాలు జోష్న నా కన్న బిడ్డను చంపడానికి కూడా వెనుకాడలేదు. ఇలాంటి దుర్మార్గురాల్ని నేను పెంచినందుకు నేను ఎంతో బాధని అనుభవిస్తున్నాను. ఇక మీరు చేసిన మోసానికి మిమ్మల్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా సుమిత్ర? ఇదంతా నిజం. ఇంతకు ముందే మీ అబ్బాయి నాతో చెప్పారు. ఇంతకాలం మనకి తెలియకుండా దాచిపెట్టిన రహస్యం దీపని మనం కడుపు తీయించుకుంటుందని, కడుపులో బిడ్డని పోగొట్టుకుంటుందని ఎన్నో మాటలని అవమానపరచం. కానీ దీప కడుపులో బిడ్డని దూరం చేసుకోవడానికి కారణం నేనే. కళ్ళ ముందు కనిపిస్తున్న కన్నెతల్లిని వదులుకోలేక ఇక తన కడుపులో పుట్టపోతున్న బిడ్డని వదులుకొని త్యాగం చేసింది నా కన్న కూతురు. పారిజాతం మా అత్తయ్య గారు చేసిన కుట్ర కారణంగా నా కన్న కూతురు ఇంతకాలం ఒంటరిగా అనాథగా పెరిగింది. ఇక దాసు కూతురు మాత్రం ఈ ఇంటి వారసురాలుగా సంతోషంగా పెరిగింది అని చెప్పి అనేసరికి ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోతాడు. ఈలోగానే సుమిత్ర అయితే మాత్రం ఇక జోష్న కారణంగా తన కూతురికి ప్రమాదం ఉంది అని తెలుసుకుని పోలీసుల్ని పిలిపించి జోష్నని అరెస్టు చేయిస్తుంది. నేనేం చేయలేదు, నన్ను వదిలే అని చెప్పి అంటూ ఉంటుంది. నన్ను క్షమించు సుమిత్ర. నిజమే, అప్పుడు నాకున్న ఆలోచన నేను ఇక మీ మావయ్య గారి గురించి ఆలోచించి మీ మావయ్య గారు నా మీద చూపిస్తున్న కోపం, ద్వేషం ఇవన్నీ కడుపులో పెట్టుకుని నేను ఆ రోజు మిమ్మల్ని మోసం చేసి దీపని నేను దూరంగా విసిరేశాను. తను చనిపోతుంది అనుకున్నాను, కానీ భగవంతుడున్నాడు కాబట్టి తను బ్రతికింది. నన్ను క్షమించు. ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు నేను జైలుకి వెళ్ళి ఈ వయసులో కష్టపడలేను, నన్ను క్షమించు అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది. మిమ్మల్ని క్షమించను, అలా అని జైలు శిక్ష వేయించను. ఇంతకాలం నా కూతురు పని మనిషిలా చేసింది. మీరు దర్జాగా కూర్చొని నా కూతురు చేత పనులు చేయించుకుంటూ ఇద్దరు ఎంతో హ్యాపీగా నా కూతుర్ని నా అల్లుడిని బాధ పెట్టి ఈ ఇంటి వారసత్వాన్ని ఈ ఆస్తిని దక్కించుకుని అనుభవించాలని కోరుకున్నారు. అందుకే ఇక మీ మనవరాలు అయితే అరెస్ట్ అయి వెళ్ళింది. ఇక మీరైతే మాత్రం ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మొదట్లో ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థానంలో ఉండాలి. నా కూతురు దీప ముందు పని మనిషిలా బ్రతకాలి. తనకి అనుక్షణం ఏం కావాలో చూసుకుంటూ తను అడిగింది తనకి తెచ్చి పెడుతూ ఉండాలి. ఏ విషయంలోనైనా నాకు తేడా వచ్చినా మీరు కనుక దీప విషయంలో ఇంకేమైనా చెయ్యాలని ప్రయత్నించినా మీరు కూడా ఇక అక్కడికే వెళతారు. మీ మనవరాలతో పాటు మీరు కూడా జైల్లో ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అది గుర్తు పెట్టుకొని నా కూతురికి నచ్చినట్టుగా మీరు ఇంట్లో ఉండాలి. నా కూతురు ఎప్పుడైతే నచ్చలేదని చెప్తుందో అప్పుడే నేను వెంటనే మిమ్మల్ని
ఈ ఇంట్లోంచి కూడా బయటకు గెంటేస్తాను. ఆ రోజు వరకు నా కూతురు కింద పని మనిషిలా బ్రతకండి అంటూ దీప్ సుమిత్ర దీపని పిలిపించి దీపని దగ్గరికి తీసుకొని పారిజాతానికి ఊహించని షాక్ ఇస్తుంది. అలానే జోష్నని అరెస్టు చేయించి జీవితంలో ఇది నా కంటికి కనిపించకూడదు, నా కన్న బిడ్డనే చంపాలి అనుకున్న ఈ దుర్మార్గురాలు ఎప్పటికీ కూడా బయటికి రాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా శివనారాయణ సుమిత్ర నిజం తెలుసుకుంటారు. అసలు నిజం బయట పడేసరికి పారిజాతం కూడా షాక్ అయిపోయి ఉండిపోతుంది. సుమిత్ర నిజం తెలుసుకోవడంతో జోష్నకి పారిజాతానికి ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.